అందరికీ నమస్కారం. మన ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్లో మీనాను ఇంటినుంచి పంపించేస్తేనే తాను శివపై కేసు వాపస్ తీసుకుంటానని ప్రభావతి అంటుంది. అటు శివ కారణంగా సుమతి పెళ్లి రద్దవుతుంది. ఇటు దినేష్తో చేతుడు కలిపిన గుణరోహిణికి పెద్ద షాకే ఇస్తాడు. వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయనివాళ్లు ఇప్పుడే చేయండి. స్టేషన్కు పార్వతి కోసం బాలు మీనా వెళ్లే సీన్తో మొదలవుతుంది. అక్కడ పోలీసులను వాళ్లు వేడుకుంటారు. శివ ఎక్కడున్నాడో తెలీదని అతని తల్లిని వదిలేయాలని అడుగుతారు. మొదట పోలీసులు బెట్టు చేస్తారు. తర్వాత ఒకరోజు గడువు ఇచ్చి శివను తీసుకురాకపోతే కేసు నమోదు చేస్తామని చెప్పి పార్వతిని వదిలేస్తారు. ఇటు పార్వతిని ఇంటికి తీసుకురాగానే మరో షాక్ తగులుతుంది. సుమతిని పెళ్లి చేసుకోబోయేవాళ్లు ఇంటికి వస్తారు. ఇంత జరిగాక ఈ పెళ్లి జరగదని వాళ్లు చెబుతారు. ఈ విషయంలో తమ తల్లిదండ్రుల మాటే తన మాట అని అబ్బాయి కూడా స్పష్టం చేస్తాడు. శివ చేసిన తప్పుకు సుమతిని ఎందుకు శిక్షిస్తారంటూ బాలు మీనా వేడుకున్నవాళ్లు కనికరించరు. ఇక ఈ పెళ్లి జరగదని చెప్పి వెళ్ళిపోతారు. అటు సుమతి కూడా తనకూ ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. మరోవైపు రోహిణిని మరింత ఇరికించడానికి గుణ ప్లాన్ చేస్తాడు. రోహిణి విద్యను పిలిపిస్తాడు. దినేష్ను 4 రోజులుగా తీవ్రంగా కొట్టడంతో గుండె పట్టుకుని పడిపోయాడని, వారంలో చనిపోయే ప్రమాదముందని అంటాడు. అదే జరిగితే పోలీసులు పట్టుకుంటారని, అప్పుడే మీ పేరే చెబుతానని వాళ్లను బెదిరిస్తాడు. అలా జరగకూడదంటే కేరళ తీసుకెళ్లి వైద్యం చేయించాలని, దానికి 2 లక్షల రూపాయలివ్వాలని డిమాండ్ చేస్తాడు. చేసేది లేక రోహిణి సరే అంటుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత దినేష్తో గుణ చేతులు కలిపి ఇదంతా చేశాడని అర్థమవుతుంది. శివను కేసునుంచి బయటపడేయడానికి లాయర్ను కలవడానికి వెళ్తారు బాలు మీనా. జరిగినదంతా చెబుతారు. కేసు లేకుండా చెయ్యొచ్చుకాని ఖర్చవుతుంది. అలా కాకూడదంటే కేసు పెట్టినవాళ్లే విత్డ్రా చేసుకోవాలి అని లాయర్ చెబుతాడు. కేసు పెట్టింది మీ అమ్మే కదా, ఆమెనడిగి చూడమంటాడు. అది కుదరదేమో అని బాలు అంటే ఓసారి ప్రయత్నించి చూడమని చెప్పి పంపిస్తాడు. దీంతో బాలు మీనా ఇంటికి వస్తారు. శివ కేసు గురించి సత్యంతో మాట్లాడతారు. ఈ విషయంలో తాను చేసేది ఏముందని సత్యం అంటాడు. మీనా కుటుంబం ఈ కేసు వల్ల ఎంతలా ఇబ్బంది పడుతోందో చెప్పడంతో పాటు సుమతి పెళ్లి రద్దయిన విషయం కూడా చెప్పడంతో సత్యం షాక్ తింటాడు. కేసు వాపస్ తీసుకోమని అమ్మకు చెప్పమని బాలు అంటాడు. అది వింద మనోజ్ అడ్డుపడతాడు. శివలాంటివాళ్లు జైల్లోనే ఉండాలంటాడు. దీంతో బాలు అతని కాలర్ పట్టుకుని నిలదీస్తాడు. చిన్నవాళ్ల జీవితం నాశనం చేయటం నీకలవాటేకే కదా అని అంటాడు. అప్పుడు చిన్నతనంలో మనోజ్ వల్ల బాలు జైలుకెళ్లడం చూపిస్తారు. తన అన్నను తాను చంపి ఆ నేరాన్ని బాలుపై మనోజ్ వేయటం చూడొచ్చు. అది గుర్తొచ్చి మనోజ్ సైలెంట్గా వెళ్ళిపోతాడు. అతడు ఎందుకలా వెళ్ళిపోయాడని మీనా అడిగినా అసలు నిజం చెప్పకుండా బాలు దాటేస్తాడు. బాలు మీనా వేడుకోవడంతో కామాక్షి ఇంట్లో ఉన్న ప్రభావతి దగ్గరికి సత్యం వెళ్తాడు. అతన్ని చూడగానే ప్రభావతి సంతోషిస్తుంది. తనను తీసుకెళ్లడానికి వచ్చాడని అనుకుంటుంది. కాని సత్యం మాత్రం జరిగిన విషయం చెప్పి కేసు వెనక్కి తీసుకోవాలని అడుగుతాడు. ప్రభావతి వినదు. నువ్వు క్షమిస్తే ఓ కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అని సత్యం అనడంతో ప్రభావతి ఆలోచనలో పడుతుంది. సరే, కేసు వెనక్కి తీసుకుంటానని ప్రభావతి అంటుంది. కాని ఒక్క షరతు అంటూ ఆ పూలమ్ముకునే మీనాను ఇంట్లోనుంచి పంపించేయాలని చెబుతుంది. మీనా వెళ్ళిపోతే బాలు పరిస్థితి ఏంటి అని సత్యం అంటాడు. వాడి సంగతి తనకనవసరం. దొంగల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి తనింట్లో ఉండకూడదని ప్రభావతి స్పష్టం చేస్తుంది. దీంతో సత్యం షాక్ తింటాడు. కామాక్షి ముందు నిన్ను కొట్టలేక వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ప్రభావతి నిజంగా కేసు వెనక్కి తీసుకుంటుందా? గుణ చెప్పినట్టు రోహిణి 2 లక్షలు ఎలా సమకూర్చుతుంది? శివ భవిష్యత్తు ఏమవుతుంది? సుమతి పెళ్లి మళ్లీ కుదురుతుందా? తదుపరి భాగంలో మరింత పెద్ద నాటకం రాబోతోంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనివాళ్లు ఇప్పుడే చేయండి.